వీరభద్రకాళి మాత నమో నమో. మనం చేయలేకున్న పనినంతా మన ఆయన ఇప్పుడు వచ్చి వీరభద్రుడు కరడతో మొదలు పెట్టాడు, కర్మ సిద్ధాంతం చూపించాడు. ఇప్పుడు కర్మ ఈజ్ రిటర్న్, ఎవరు చేసింది వానికి తిరిగి ఇస్తుంది. ఇప్పుడు ఎస్సీ చట్టం కూడా రిజర్వేషన్ కావాలా, దళితులకు కూడా మీరు క్రైస్తవుల్లో మారితే ఏ విధమైన హక్కులు పొందరు అని మీకు ముందుకు అర్థమవుతుంది. భారతదేశంలో మనకు కొన్ని మతాలకు మాత్రమే అవకాశం ఇచ్చినారు. బౌద్ధంకి, సిక్కులకి, హిందువులకి, ఇటువంటి వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళంతా మత మార్పిడి చేసుకోవడానికి ఏ అవకాశం ఉండదు. ఇవన్నీ ముందు అర్థమవుతుంది. ఇంకా రాబో రోజుల్లో ఎలక్షన్లు కూడా ఉండవు, రాజకీయం ఉండదు. ఇంకా వీరభద్ర 20 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసులతో పాలిస్తాడు. రిషికొండలో జగన్ గారు ఆశ్రమం కట్టి పెట్టాడు, దాంట్లో కూర్చున్నా పాలిస్తాడు. రిషికొండలో ఎవరు ఈశ్వరుడే వచ్చేది. తర్వాత అమరావతి, అమరలింగేశ్వరుని వెలిగిస్తాడు. అమరావతి మన భారతదేశ రాజధాని అవుతుంది, ప్రపంచానికే ఆదర్శమవుతుంది. ఇది ఇప్పుడు తయారవుతున్న అమరావతిని చాలామంది వైసీపీ నాయకులు, కొడాల నాని కానీ, పేర్ని నాని కానీ, రోజా గారు కానీ, కొంతమంది మార్గాని భరత్ ఇట్లాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఏమైనా మీకేం తెలుస్తుంది? ఇంతకుముందు హైదరాబాద్ కడేటప్పుడు కూడా చంద్రబాబుని తెలంగాణలో ఎంతో పడి ఏడిసిరి. ఈరోజు అదే తెలంగాణ 65% సంక్షేమాలకు ఉపయోగిస్తున్నారు ఆదాయంతో. రాబో రోజులు అన్నీ మన దేశంలోనే అద్భుతమైన రాజధాని, దేవరాజధానిని కింద దింపినాడు, వీరభద్రోజు దింపినాడు. చంద్రబాబు కాదు, చంద్రబాబుతో నడిపిస్తున్నాడు. మీరు దమ్ముంటే ఆపుకుంటారు, ఎవరి వల్ల కాదు. ఎలక్షనే లేవు. ఇంకా 2029 వస్తుంది, మేము వస్తుంది, ఇవన్నీ డ్రామాలు విడిచిపెట్టి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజల్లోన ఓటుకు నోటు తీసుకొని డబ్బులు తీసుకొని ఓటేస్తారు. మీరేం ప్రజలు రా. తర్వాత అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు తెలియదు, అభివృద్ధి చేయకుడు వినాశకుడు ఎవరో తెలియదు. ఇటువంటి మాయలో ఉండారు. అర్థం మంది ఇట్లా, ఇంకా రెండింటి మధ్యలో అర్థం కాకుండా కొంతమంది. ఇటువంటి ప్రజలతో భారతదేశం వెలుగుతుందా, రాష్ట్రాలు వెలుగుతావా? వీరభద్ర వచ్చినాడు, ఇంకా ఎలక్షన్లకు స్వస్థ పలికించి ఆయనే పీఠం మీద కూర్చొని పాలించే రోజు దగ్గరలో ఉన్న వీరబ్రహ్మణ్య స్వామి వచ్చి చెప్పినాడు కదా, కలియుగంలో వీరభోగ వసంతరాలు వచ్చి దుష్టి శిక్షణ శిష్యరక్షణ చేస్తూ పాలిస్తానని. ఆ రోజులో దగ్గరలో ఉండే ముందు మీకు అర్థమవుతుంది. ఆయన భౌతికంగా వచ్చి అన్నీ చేపిస్తాడు, ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తాడు. రాజకీయం అనే బ్రోకరేజీని తీసి భారతదేశం వెలిగించి విశ్వగురువు వస్తే అఖండ భారత్ అవుతుంది, విశ్వభారత్ అవుతుంది. మనం విశ్వగురువులు అవుతాము. ఆ విశ్వగురువే వీరభోగ వసంతరాలు ఉడుకుతున్న స్వామి. జై వీరభద్రకాళి మాత మోనమరి ఓం.